ఏకాగ్రతను మనస్సు యొక్క చలన 2 చలనాల మధ్య ఉండేది అంటారు కదా భగవాన్. తలంపుకి మధ్యన ఉంటుంది ఏకాగ్రత అని అంటారు కదా భగవాన్ అన్నాడు. ఇది కూడా మనోవృత్తే. అసలు ఎందుకు ఇక్కడ ఉంటుందా అక్కడ ఉంటుందా, ముందు ఉంటుందా వెనకుంటుందా, మధ్య ఉంటుందా, ఇవన్నీ ఎందుకు? ఉన్నావు కనుకనే కదా అన్ని. ఉన్నావు కనుక అన్నిటి అవునమ్మా. అవి కూడా ఎందుకు ఇలాగా ఇలాగ అనుకోవడం, మనోభావాలకి ఎందుకు ఆస్కారం ఇస్తావు? నువ్వు ఉన్నావు, ఉన్నదే నీ స్థితి. నువ్వు ఉన్నావన్న దానిలో నిరంతరం ఉండడమే నువ్వు చేయవలసిన సాధన. అంతే. దానికి ఇలా ఉండాలి, మనసు నిలబడుతుందా నిలబడదా, శరీరం అంగీకరిస్తుందా, ఇంద్రియాలు అంగీకరిస్తాయా, పరిసరాలు అంగీకరిస్తాయా, ఇవన్నీ అడ్డొస్తుంటే, జారి పడిపోతుంటే లేచి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఉన్నాను కాబట్టి అమ్మా. మిగతాదన్నీ ఏది చెప్పినా అవి మనోభావాలే. అంతే. చాలా మౌలికమైన కొత్తను తాను కనుక్కున్నాను అనుకున్నప్పుడెల్లా పిదప త్వరలోనే దానికి పూర్వమే ఎవరో కనిపెట్టారని తెలిసింది అన్నారు కిశోరీలాల్ గారు. చాలా మౌలికమైన కొత్త దాన్ని తాను కనుక్కున్నాను అని ఒక శాస్త్రజ్ఞుడు ఒక కొత్త దానిని నేను కనుక్కున్నాను అని అనుకునేసరికి అంతకు ముందే ఎప్పుడో దాన్ని ఎవరో కనిపెట్టేశారు అని తెలుస్తోంది. ఈవేళ మీరు కనుక్కున్నారు కానీ ఏనాడో పురాణాలలో యుగాలలో మన ఋషులు కనుక్కున్న సత్యాలే ఇప్పుడు శాస్త్రజ్ఞులు కొత్తగా కనుక్కున్నామని చెప్తున్నారు. మనం వింటున్నాం కదా. వింటున్నామమ్మా. శాస్త్రజ్ఞులు కనుక్కున్నవన్నీ ఎంతో కష్టపడి సాధన చేసి కనుక్కున్నాం అనుకుంటున్నారు. అవన్నీ ఎప్పుడో మన ఋషులు మనకి అవలీలుగా చెప్పేసిన విషయాలు. ఇప్పుడు కొత్తగా మేము తెలుసుకున్నాము అనుకున్నప్పుడెల్లా పిదప త్వరనే దానికి అంతకు పూర్వమే ఎవరో కనిపెట్టారు అని తెలుస్తోంది అన్నాడు కిషోర్లాలు. భగవాన్ అన్నారు, సర్వము బీజప్రాయంగా ముందే ఉందని, సరికొత్తది ఏదీ లేదు అని తెలుసుకో. ఏదైనా ఇప్పుడు ఉంది అంటే ఇప్పుడు నీకు ఉన్నట్టు కనపడుతోంది అంటే అంతకు ముందు బీజప్రాయంగా ఉన్నదే ఇప్పుడు వ్యక్తమై కనపడుతుందంటే. ఇది కనపడితే ఇప్పుడే కొత్తగా కనిపెట్టారు అంటారు. ఇది వ్యక్తం కాకముందు బీజప్రాయంగా ఉంది, లేకపోలేదు. ఎక్కడ ఏదైనా లేకపోయింది లేదు, అవ్యక్తంగా ఉంది. వ్యక్తమైతే కొత్తగా వచ్చింది అనిపిస్తుంది. కాబట్టి ఈ సర్వము కూడా, ఇది అని తెలియబడే సర్వము కూడా బీజప్రాయంగా ముందే ఉంది. సరికొత్తగా ఏదీ లేదు. అది వ్యక్తమైతే కొత్తగా వచ్చింది అనుకుంటున్నాం అంతే. ఉన్నదే వ్యక్తమైతే జగత్ అన్నారు, అవ్యక్తమైతే బ్రహ్మం అన్నారు అంతే. అదే ఇది అది ఉన్నది అవ్యక్తమైన అఖండమైన ఆ బ్రహ్మమే. వ్యక్తమైన అదేను. దానికి దీనికి ఏం భేదం ఉంది? ఈ భేద దృష్టి వచ్చింది మనకి. ఈ బాధ లేదని మాట్లాడకు, భేద దృష్టి వచ్చింది ఈ బాధ. భేద దృష్టి పోతే అంతా ఒకటే అమ్మా. ఎలా పోతుంది? అలాగేమి పోదాం. లోపలికి చూసుకోవాలి నువ్వు లోపల. ఎలాగ? ఈ దేహము పుట్టక ముందు లేదు. అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మజ్జాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఈ సమస్త జీవకోటి కూడా వ్యక్తము కాకముందు వ్యక్త మజ్జాని భారత వ్యక్తమయ్యాయి, కొంతకాలం ఉన్నాయి. అవ్యక్తని మళ్ళీ అవ్యక్తంలో కలిసిపోతున్నాయి. అంత మాత్రాన అవ్యక్తమైన ఆ పరబ్రహ్మము కంటే వేరుగా ఈ వ్యక్తమైన జగత్తుందా? ఈ భూతాలు ఉన్నాయా? లేవమ్మా. ఇలా వచ్చి కాసేపు కనపడుతుంది ఈ ప్రపంచం. వ్యక్తం కాకముందు లేదు, వ్యక్తమై
కొద్ది కాలం ఉన్నట్లు కనిపించి మళ్ళీ అవ్యక్తమైపోతుంది. అలాగే పుట్టడానికి ముందు లేదు ఈ దేహం, పుట్టి కొంతకాలం కదిలి కదిలి మారి మారి మళ్ళీ లేకుండా పోతుంది. వ్యక్తము అవ్యక్తము స్పష్టంగా కనిపిస్తోంది కదా. బాగా అవ్యక్తమైంది సదా ఉంది, వ్యక్తమైంది వచ్చేసేపు వెళ్ళిపోతుంది. అవ్యక్తమైన నీ సహజ స్థితికి చ్యుతి ఉందా? లేదమ్మా. దానిలోంచి ఏదో వ్యక్తమై ఇలా వచ్చినట్టు కాసేపు కనిపించి పోయేది పోతుంది గాని ఆ సత్యం తెలుసుకున్నాం అనుకో, కొత్తది ఏది లేదు, అదే ఇది, ఇది మళ్ళీ అదే. విత్తనమే వృక్షము, ఆ వృక్షమే మళ్ళీ విత్తనం, అంతే. ఏది పరమాత్ముడే జగత్తు, జగత్తే పరమాత్మ. విత్తనై జగత్తు, జగత్తు పరమాత్ముడే. ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ పరమాత్మ కాంది, పరమాత్మే అయి లేనిది ఏది ఉంది? ఏది లేదా. అదే మరి బ్రహ్మం అంటే నేను, నేనైన నేను, అంతా తానైన తల్లి. అని ఆ భక్తుడికి సమాధానం చెప్తారు. మనకి కూడా అందుచేత ఏదైనా ఇది ఏదైనా తెలియబడుతుంటే అది ఏదో కొత్తది అనుకోక్కర్లేదు, ఉన్నదే వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి వచ్చిందో దానిలోకి వెళ్ళిపోతుంది. దానిలోకి వెళ్ళిపోవడం అంటే అదే అయిపోతూ ఉంటుంది. చెట్టు విత్తనం అయిపోతుంది, అది విత్తనం మళ్ళీ చెట్టు అయిపోతూ ఉంటుంది. ఎంతకంటే మహత్యాలు, ఎంతకంటే అద్భుతాలు ఇంకా ఎక్కడైనా ఎవరైనా చేయగలరు? చేయలేరమ్మా. మరి ఇంకనేమి అద్భుతాలు చేశారట, అది చేశారట, మహిమలు చేశారట, ఇంతకంటే మహిమ ఉంటుందా ఎక్కడన్నా? ఈ ఆత్మ మహిమను గుర్తుగలిగిన వాడికి ఈ మహిమలను ఊరేగుతున్న వాళ్ళందరి మహిమలు ఎంత అల్పమైనవో, సిద్ధులు అంటూ గొప్ప గొప్ప సిద్ధులు పొందిన వాళ్ళ సిద్ధులు ఎంత అల్పమైనవో తెలుస్తుంది. కాబట్టి ఆ అనంతమైన నీ స్వరూపమైన ఆత్మకి ఎరిగి ఉండు, లేక శరణాగతి చెంది ఉండు అని సందేశం అన్నమాట ఇది. హరి ఓం నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః.